యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారని మేము ఆశపడుతూ ఉన్నాం. యేసు ప్రభుల వారికి మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక క్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రతి చోట సార్వత్రిక సంఘంలో ప్రతి సంఘాలలో దైవజనుల నోట విశ్వాసుల నోట యేసయ్య యొక్క పుట్టుకను గురించి మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. డిసెంబర్ నెల వచ్చిన వెంటనే మొదటి తేదీ నుండి క్రిస్మస్ యొక్క సంబరాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. వాస్తవమే ప్రారంభించబడాలి. ఎందుకంటే ఒక లోక రక్షకుడు కారణ జన్ముడు ఈ లోకానికి వచ్చినాడు కనుక మనమందరము ఆయన యొక్క పుట్టుకను సెలబ్రేట్ చేసుకోవాలి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుని బట్టి యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన సూటిగా ముఖాముఖిగా నీతో మాట్లాడడానికి యేసయ్య ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. అసలుకి యేసు ప్రభుల వారి యొక్క పుట్టుకను గురించి అంతగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత ఏంటి? ఆయన జన్మంలో ఉన్నటువంటి ఆయన యొక్క జన్మదినంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి? చాలామంది విమర్శకులు కూడా డిసెంబర్ 25వ తేదీ యేసయ్య పుట్టలేదని చెప్పేసి చాలామంది విమర్శిస్తూ ఉంటారు. దేవునికి మహిమ. ఎందుకంటే ఏం జరిగినా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ప్రపంచంలో ఎంతో మంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో చరిత్రలో నిలబడిపోయినటువంటి చరిత్రకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, మంచి మంచి రంగాల్లోకి వచ్చి నైపుణ్యతను చూపించినటువంటి వారు కావచ్చు. కానీ వారి యొక్క జీవితాల్లోకి ముందు కానీ వెనక కానీ పూర్వము శకము అన్నటువంటి పదము ఇప్పటి వరకు సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవ్వరికి లేదండి. ఒక్క యేసయ్యకి మాత్రమే. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. అందుకే నువ్వు యేసయ్యను గురించి తెలుసుకోవాలి. యేసయ్యను గురించి నువ్వు పరిశీలించాలి. పరిశీలించి ఆయన ఎవరో రుచి చూచి తెలుసుకున్న ఎడల యేసయ్య నువ్వు వదలలేవు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా యేసయ్య నేను దర్శిస్తూ ఉంటున్నాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, యేసయ్యకు ముందు, యేసయ్యకి తర్వాత. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. అసలుకి యేసయ్య ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన రావడానికి కారణాలు ఏమిటి? ఆయన వచ్చిన తర్వాత ఈ లోకంలో ఏం జరిగింది? ఆయన రాకముందు ఈ లోకం ఎలా ఉంది అనేది మనం చూసుకున్న ఎడల యేసయ్య రానంత వరకు ఈ లోకము ఎలా ఉన్నది అంటే పాపంతో నిండి ఉన్నది. చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. అంధకారంలో ఈ లోకము ప్రయాణం చేస్తున్నట్లు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరణ ఛాయల్లోనూ చీకటిల్లోనూ ఉన్నటువంటి ప్రజలు కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కానీ సృష్టికర్త తండ్రి ఉన్నాడు కదా, ఆయన ఏదైనా చేయొచ్చు కాదని మీరు అనొచ్చు. కానీ ఒక పుణ్యాత్ముని యొక్క రక్తం ద్వారానే, ఒక పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారానే పాపానికి విడుదల ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మొదటి ఆదాము ద్వారా లోకంలోకి పాపం వచ్చిందండి. ఆ పాపం నుండి
నువ్వు బయటపడాలి అంటే, ఆ పాపం నుంచి నువ్వు విముక్తి చెందాలి అంటే, ఆ పాపం అనే ఆ బంధకం నుండి నువ్వు ఒక స్వేచ్ఛలోనికి నువ్వు రావాలి అంటే, నీ కొరకు ఇక గొర్రెల రక్తము, మేకల రక్తము, గువ్వల రక్తము ఈ ఉదయిస్తే నీ పాపానికి పరిహారం అనేది కలగదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పరిశుద్ధుని రక్తము చిందించాలి. కామ క్రోధ మద మాత్సర్యాలను జయించిన వ్యక్తి రక్తం ద్వారానే పాపానికి విడుదల. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తున్నదంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు కనుకనే తన ఒక్కగానొక్క కుమారుడిని, అద్వితీయ కుమారుడిని ఇక ప్రజలు నశింపక నిత్య జీవం పొందుకున్నట్లు మన కొరకు అనుగ్రహించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో పాపం అండి, నువ్వు పాపంలో మరణించిన ఎడల నీకు నిత్య జీవము ప్రాప్తించదు. ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు అంటే, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు అంటే, నిత్య జీవంలో నువ్వు ప్రవేశించడానికి, పరలోక రాజ్యంలో నీకు స్థానము సంపాదించుకోవడానికి, యేసయ్యతో కలిసి యుగ యుగాల ఆ నిత్యత్వంలో బ్రతకడానికి యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసయ్య దర్శిస్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, యేసయ్య ఈ లోకానికి రావాల్సిన కారణాలను ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. విమర్శిస్తున్నటువంటి విమర్శకులు కూడా చక్కగా వినొచ్చు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. యేసయ్య ఎలా జన్మించినాడు అంటే, పరిశుద్ధంగా జన్మించినాడండి. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. కన్య మరియను ఆయన ఎన్నుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పురుషుడు యోసేపు మరియతో ప్రదానం చేయబడిన తర్వాత వారి ఇద్దరు ఏకం కాకముందు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆమె గర్భం దాల్చడం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య అంటున్నాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూఢీపరచగలరా, చూపించగలరా, స్థాపించగలరని యావత్ ప్రపంచానికి సవాల్ ఇసురుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయనలో చిన్న మిస్టేక్ ఉంది, పాపం ఉందని ఎవ్వరు కూడా చూపించలేకపోయినారు. చూపించాలి అనుకున్న వ్యక్తులు కూడా యేసయ్య కొరకు హతసాక్షులు అయిపోయినారు. యేసయ్య కొరకు సేవకులుగా మార్చబడ్డారు. యేసయ్య కొరకు వాళ్ళ సేవ జీవితం మొత్తాన్ని ఆయనకి అర్పించుకున్నట్లుగా అనేక మంది భక్తుల జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసయ్య నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఆయన నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే, యేసయ్య వాక్యాన్ని నువ్వు గట్టిగా ఆశ్రయించగలిగినట్లయితే ఆ సారము నీ ఎముకలకి సత్తువును తీసుకుని రాగలదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. అసలుకి యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? యేసయ్యలో పాపం లేదండి. యేసయ్య పుట్టుకలో పాపం లేదు. యేసయ్య పుట్టుకలో ఏ కల్మషము లేదు. పరిశుద్ధంగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన పరిశుద్ధంగా పావునుడుగా ఒక పశువుల పాకని ఎన్నుకుని అందులో జన్మించినాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. లూకాసు సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, మన పాదాలు సమాధానకరమైన మార్గాల్లో నడిపించున్నట్లు
చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చున్నటువంటి వారికి తన యొక్క మహావాత్సల్యతను బట్టి వెలుగిచ్చుటకై అరుణోదయ దర్శనమును ఆయన మనకు అనుగ్రహించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన దర్శిస్తూ ఉంటున్నాడు. నీ పాదాలు సమాధానకరమైనటువంటి మార్గాల్లో నడవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. అంటే నువ్వు సమాధానకరమైన మార్గాల్లో నడవకుండా ఏదో దొడ్డిదారులో నువ్వు నడుస్తూ ఉన్నావు, తప్పు మార్గాల్లో నువ్వు నడుస్తూ ఉంటూ ఉన్నావు, చీకటి మార్గాల వైపు నువ్వు అడుగులు ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నావు, తిరగకూడనటువంటి స్థలాలలో, జారస్త్రీ కూర్చున్నటువంటి స్థలాలలో, మరణం పొంచి ఉన్నటువంటి స్థలాల వైపు నీ యొక్క పాదాలు పరుగులెత్తుతూ ఉన్నాయి కనుక దానికి ఒక విడుదల లేదు. కనుక యేసు ప్రభులు వారు విడుదల ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం ద్వారా యేసయ్య నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. నీ మార్గాలు ఎటువైపు వెళ్తూ ఉంటూ ఉన్నాయి? సువార్తను ప్రకటించేటటువంటి పాదాలు చాలా సుందరంగా ఉన్నాయంట. కానీ నువ్వు ఎవరిని ప్రకటిస్తూ ఉంటూ ఉన్నావు? నువ్వు ఎవరిని తెలియచేస్తూ ఉంటూ ఉన్నావు? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటూ ఉన్నావు? నువ్వు ఎవరిని ఈ లోకానికి చూపించగలుగుతూ ఉంటూ ఉన్నావు? యేసయ్యకి మహిమ కలుగునుగాక. అందుకేనండి కల్వారి సిలువలో మన కాళ్ళతో చేసినటువంటి పాపానికి పరిహారం కలగడానికి ఆయన కాళ్ళకి మేకులు కొట్టించుకున్నాడు. ఆ మేకులు కొట్టించుకోవడం ద్వారా ఆ యొక్క కాళ్ళల్లో నుండి రక్తం చిందడం ద్వారా నీ యొక్క కాళ్ళకి ఒక విడుదల, ఒక విమోచన అనేది కలిగింది. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. నా సహోదరుడా, నీ తల్లిదండ్రులకు తెలియకుండా నీ పాదాలు ఎటువైపు వెళుతూ ఉంటూ ఉన్నాయి? రాత్రి అయితే చాలు ఏ గృహాల వైపు నీ పాదాలు నడుస్తూ ఉంటూ ఉన్నాయి? ఏ హాల్స్ వైపు నీ పాదాలు నడుస్తూ ఉంటూ ఉన్నాయి? ఒకసారి నిన్ను నువ్వు పరిశోధించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా నీకు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. సమాధానకరమైనటువంటి మార్గాల్లో నడవడము అంటే నీతి కలిగిన మార్గాల్లో నడవడమే. పరిశుద్ధమైనటువంటి మార్గములో, సత్యమైనటువంటి మార్గాల్లో, క్రీస్తు యొక్క మార్గాల్లో నిన్ను నడిపించడానికి ఈ లోకానికి రక్షకుడు ఉదయించి ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. తర్వాత మనం చూసినట్లయితే చీకటిలో కూర్చున్న వారికి, చీకటిలో కూర్చుండేది చీకటి సంబంధులు, వెలుగులో కూర్చునేది వెలుగు సంబంధులు. ఈ చీకటి సంబంధులు అంటే దురాత్మ యొక్క వశములో, దురాత్మ యొక్క చేతుల్లో, ఈ లోకనాథుడి యొక్క కబంధ హస్తాల్లో బంధించబడి అందులో నుండి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజల కొరకు యేసు ప్రభులు వారు ఈ లోకాల్లోకి వచ్చి జన్మించి ఉంటూ ఉన్నాడు. ఆయన యేసయ్యకి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆయన దర్శిస్తూ ఉంటున్నాడు. పాపం అనే చీకటిలో, వ్యభిచారం అనే చీకటిలో, అపవిత్రత అనే చీకటిలో, త్రాగుడనే చీకటిలో, అభిచారము, జారత్వము, మోహము, ఇచ్చ, ఇలాంటి ఆ యొక్క పనులతో కూడుకొని ఆ కూర్చున్నటువంటి వారి కొరకు యేసయ్య ఈ లోకంలో జన్మించడానికి వచ్చినాడండి. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. చీకటి యొక్క పనులు, చీకటి అంటే వెలుతురు లేకుండా అగాధమైన కటిక చీకటిలో ఏమేం పనులు చేస్తారో మనము వివరించాల్సినటువంటి అవసరంలే. చీకట్లు అంటే చాలు మర్డర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు, వెళ్ళకూడనటువంటి గృహాల్లోకి వెళుతూ ఉంటారు, తప్ప తాకుతూ ఉంటారు, చేయకూడనటువంటి దాడులు చేస్తూ ఉంటారు.
మాంత్రికులను ఆశ్రయిస్తూ ఉంటారు. చీకటిలోనేనండి మాంత్రికులు కూర్చొని మంత్రాలు వదిలేది. వెలుగులో కూర్చొని వదలరు వాళ్ళు. ఆ చీకటి క్రియలను రాత్రుల్లోనే ఆశ్రయిస్తూ ఉంటారు. అలా కూర్చుని వాళ్ళని ఆశ్రయిస్తూ వాటిల్లో మ్రగ్గిపోతూ ఉన్నటువంటి జీవితాల్లోకి అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించడానికి ఈ లోకంలోకి యేసు ప్రభులు వారిని పంపించి ఉంటున్నాడు తండ్రి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. చీకటిలో మరణ ఛాయ, మరణపు నీడలో, మరణపు అంచుల్లో కొట్టుమిట్టాడుతూ కొర ప్రాణాలతో బ్రతుకుతున్నటువంటి వారి కొరకు యేసయ్య వచ్చి ఉంటూ ఉన్నాడు. ఆ మరణ ఛాయ అంటే ఒక నిరీక్షణ లేకుండా, ఇప్పుడు నేను ఈ లోకాన్ని వదిలేస్తే మరుక్షణం పరలోకంలో నేను కళ్ళు తెరుస్తాననే నిరీక్షణ లేకుండా, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ఆయన కొరకు ఆయన ఆజ్ఞను పాటించకుండా బ్రతుకుతూ ఉన్నటువంటి వారు, మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఒకవేళ మరణించిన నిత్య జీవంలోకి వెళ్లకుండా నిత్యాగ్నిలోకి వెళ్ళే వారి కొరకు యేసయ్య ఈ లోకంలో జన్మించి ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. నీకు వెలిగించడానికే, నిన్ను వెలుగుతో నింపడానికే, నీ ఆశల్ని వెలిగించడానికే, నీ జీవితాన్ని వెలిగించడానికే, నీ బ్రతుకును ఒక వెలుగుమయంగా మార్చడానికే నీతి సూర్యుడు ఈ లోకంలోకి వచ్చి ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. ఆ మహావాత్సల్యతను బట్టి అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించాను. ఆ అరుణోదయ దర్శనము ఎవరో కాదండి, నజరేయుడైన యేసు ప్రభులు వారే అరుణోదయ దర్శనమై ఉంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యేసయ్య ఈ లోకంలో జన్మించడానికి కారణం ఏంటో తెలుసా? పాపం నుండి ప్రజలను విడిపించడానికి, శాపం నుండి ప్రజలను విముక్తులుగా చేయడానికి, రోగాల నుండి, కట్ల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, దరిద్రత పేదరికం నుండి, అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి బ్రతుకుల్లో ఉన్నటువంటి వారిని విడిపించి వెలిగించుటకు యేసయ్య ఈ లోకంలో జన్మించినాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఒక రక్షకుడు ఆ పదానికి చాలా సూటబుల్ యేసయ్య. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఈ రక్షకుడు నిన్ను ఎలా రక్షించగలడు? నీ కొరకు ఆయన రక్తం చిందించినాడు. పరిశుద్ధుని రక్తం నీ కొరకు ధారపోసినాడు. కల్వారి శిలువలో 3 రేకుల మధ్య తన యవ్వన ప్రాయాన్ని నీ కొరకు నా కొరకు ధారపోసినాడండి. నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసినాడు. కనుకనే ఆయన నిన్ను పాపం నుంచి రక్షించడానికి సమర్థుడై ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? తన రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు, తన సొత్తుగా తన స్వాస్థ్యంగా ఎన్నుకోవడానికి నిన్ను పిలుచుకున్నాడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, లోకంని రక్షించడానికి, దేవునికి స్తోత్రం, లోకంలోనికి రక్షణను కలుగ చేయడానికే కానీ లోకానికి తీర్పు తీర్చడానికి నేను ఆయన్ని పంపలేదంటున్నాడు తండ్రి. యేసయ్య ఈ లోకానికి వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికి. కట్లలో కట్టబడి, బంధకాల్లో బంధించబడి, చీకటి సంఖ్యలలో బంధించబడి కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజానికానికి ఒక విడుదల కలిగించడానికి, ఒక విమోచన కలిగించడానికి, ఒక విముక్తిని కలిగించడానికి, ఆ పాపాన్ని పరిహరించడానికి, ఒక పరిహారం అనేది కలగడానికి యేసయ్య నీ కొరకు నా కొరకు బలి పశువు అయిపోయినాడు. ఆయన
యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతోను నాతోను మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే రక్షణ ఇవ్వడానికి, ప్రజలను ఈ లోకనాథుడి నుండి, వాయుమండల దురాత్మల సమూహము నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఘట సర్పము నుండి నిన్ను నన్ను రక్షించడానికి రక్షకుడుగా ఉదయించి అంటూ ఉన్నాడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోకాన్ని రక్షించడం అంటే ఏంటి? లోకంలో ఉండేది అగాధం, లోకంలో ఉండేది పాపం, లోకంలో ఉండేది ఇచ్చలు, లోకంలో ఉండేది అపవిత్రత, లోకంలో ఉండేది దగ, మోసం, వీటన్నిటి నుంచి నిన్ను రక్షించడానికే క్రీస్తు లోకంలో జన్మించి ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును కాక. అందుకేనండి యేసయ్య పుట్టింది. ఎందుకో పుట్టినాడు, ఆయన పుట్టుక ఇట్లాంటిది, ఆయన పుట్టుక లేదు అని చెప్పి విమర్శిస్తున్నటువంటి వారికి నా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నా సహోదరుడా, నువ్వు ఇరుక్కున్నటువంటి ఆ ఊరి నుండి నిన్ను తప్పించడానికే యేసయ్య లోకానికి వచ్చినాడు. నువ్వు బంధించబడిన బంధకం నుండి, నీ బలహీనత నుండి, నీ శోధన నుండి, నీ కీడు నుండి, నీ యొక్క చీకటి పాప రోత బ్రతుకు నుండి నిన్ను వేరుపరచడానికే, నిన్ను ప్రత్యేకపరచడానికే, కుడి తట్టుండేటటువంటి గుంపులో నిన్ను చేర్చడానికే యేసయ్య ఈ లోకంకి జన్మించడానికి కారణమై ఉంటున్నది. ఒక్కగాను ఒక కుమారుడు నీ కోసం నా కోసం ఇచ్చేసాడు ఆయన. యావత్ ప్రపంచం కోసం అమితంగా ప్రేమిస్తున్న కుమారుడిని ఇచ్చేసాడండి. తండ్రికి తెలుసు నేను ఇస్తే నా కొడుకు బలి అయిపోతాడని, తండ్రికి తెలుసు నా కొడుకుని ఇష్టానుసారంగా శ్రమలు పెడతారని, తండ్రికి తెలుసు నా కొడుకుని యెరూషలేము నడి వీధుల్లో ఈడ్చుకొని పోతారని. అయినా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే తను ఒక్కగానొక్క కుమారుడిని ఈ లోకానికి ఇచ్చేసాడు ఆయన. అదండి రియల్ ప్రేమ. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అది అగాపే ప్రేమ, దాన్నే శాశ్వతమైన ప్రేమ అంటారు. ఆ శాశ్వతమైన ప్రేమే కుమారుడిని ఇవ్వడానికి కారణమైంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక పాత నిబంధనలో చూసినట్లయితే ఎంతో మంది భక్తులు ఆయన యొక్క పుట్టుకను గురించి ప్రవచించడం మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఆయన రాబోతున్నాడు, పుడతాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. యాకోబు నక్షత్రం ఉదయించును, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టును. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలు, క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యాలు కాదవి. అంటే యేసయ్య పుట్టుక ప్రవచనము నెరవేర్చబడింది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో యేసయ్య వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దావీదు పట్టణం అంటే అర్థం ఏంటో తెలుసా? పట్టణం అంటే నీ హృదయమే పట్టణం. నీ హృదయం అనే పట్టణంలో క్రీస్తు జన్మించాలి. యేసయ్య పుట్టుకను బాహ్యంగా చూపించుకోవడం కంటే కూడా అంతరంగిక సౌందర్యం పెంచుకోవాలి అంటే క్రీస్తును నీ హృదయంలోనికి రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన నీ తలుపు దగ్గరకు వచ్చి నిన్ను తడుతున్నప్పుడు నీ తలుపు తెరిచి ఆయన రక్షకుడిగా నీ హృదయంలోకి స్వీకరించాలి. అప్పుడే నీ అంతరంగిక సౌందర్యం అనేది చాలా ఆశీర్వాదకరంగా మారగలదు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసయ్య నీలో పుట్టి ఉంటూ ఉన్నాడా?
ఈరోజు యేసయ్య నీ హృదయంలో జన్మించి ఉంటూ ఉన్నాడా? నీ బాహ్య అలంకరణలో పుట్టి ఉన్నాడా? లేకుంటే నీ అంతరంగిక హృదయంలో యేసయ్య పుట్టి ఉంటూ ఉన్నాడా? యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటూ ఉన్నాయి, సమయము అయిపోతూ ఉంటూ ఉన్నది, దేవుని రాకడ సమీపంగా ఉంటూ ఉన్నది. పెండ్లు కుమారుడు వధువును తీసుకుని వెళ్ళడానికి రాబోతున్న టైం ఆసన్నం కాబోతా ఉన్నది. ఇంకను నువ్వు తప్ప తాగుతూ ఇంకను నీ ఇచ్చల విడి జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే విడవబడిన గుంపులో నువ్వు ఉండొచ్చు బహుశా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్ని రోజులు మనం మందిరానికి వెళ్ళేది, ఇన్ని రోజులు భక్తి చేసేది విడవబడిన గుంపులో ఉండడానికి కాదు, ఎత్తబడినటువంటి గుంపులో ఉండడానికి. ఎత్తబడిన గుంపులో నువ్వు ఉన్నట్లయితే ఆ నిత్య నరకాగ్ని నువ్వు తప్పించుకోగలవు. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. యేసయ్యను నువ్వు రక్షకుడిగా అంగీకరించినావా లేదా? ఈరోజు ఆయన నిన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనమే క్వశ్చన్ చేస్తూ ఉంటాం, నువ్వు అది చేయలా, నువ్వు ఇది చేయలా, నువ్వు నాకు అది ఇవ్వలే, ఇది ఇవ్వలని చెప్పి ఎప్పుడు మనమే యేసయ్య మీద రంకెలేస్తూ ఉంటాం. ఈ రోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీకు ఎంత టైం కావాలి? ఇంకా నీకు ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలోకి రక్షణ భాగ్యం రావాలండి? యేసయ్యకి మహిమ కలుగునుగాక. రక్షకుడు జన్మించడానికి, రక్షకుడు ఉదయించడానికి కారణం అదే. సహోదరుడా, సహోదరి, నిన్ను ఈ లోకం నుంచి ఏరు చేయడం కోసమే, నిన్ను ఈ లోకం నుండి తప్పించడం కోసమే కారణ జన్ముడు, యుగ పురుషుడు ఈ లోకానికి రావడం జరిగింది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మనం క్రిస్మస్ వస్తే చాలు మరియమ్మను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. యోసేపు, గొల్లలు, జ్ఞానులు, గాబ్రియల్ దేవదూత, వీళ్ళందరూ ఎవరు అంటే యేసు ప్రభులు వారిని ఈ లోకానికి పరిచయం చేయడానికి నా దేవుడు వాళ్ళని ఒక పాత్రలుగా ఎన్నుకున్నాడు, ఒక వాహనాలుగా వాళ్ళని వాడుకున్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఈరోజు వారి వలె నీవు కూడా నీ జీవితాన్ని అప్పగించుకొని, యేసయ్య నువ్వు వారిని వాడుకున్నావు ఈ లోకంలోకి రావడానికి, ఈ లోకంలో జన్మించడానికి, ఈ లోకంలో ఉదయించడానికి, నన్ను కూడా నువ్వు వాడుకో అని చెప్పి నీ జీవితాన్ని దేవునికి నువ్వు అప్పగించుకున్న ఎడల యేసు ప్రభుల వారు వారిని వాడుకున్నట్లుగా నిన్ను వాడుకోగలడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను దర్శిస్తూ ఉంటూ ఉన్నాడండి. కన్య గర్భాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. మరియ జీవితాన్ని మనం చూసినట్లయితే తన పరిశుద్ధతను, తన కన్యత్వాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదు ఆవిడ. అందుకే ఈ రోజు వరకు మరియ పేరు చరిత్రలో వినబడుతూనే ఉన్నది. మనము పరలోకంలో చేరేంత వరకు ఆమె పేరు వినబడుతూనే ఉంటారు. అలాగని చెప్పేసి ఆమెకు సాగిలు పడడము, ఆమెను పూజించడము, ఆమెకు నమస్కరించడం చేయకూడదు. ఆమె అంటున్నది, దేవదూత గాబ్రియల్ దేవదూత మరి దగ్గరికి వచ్చి నీకు శుభం అనగానే నీ దీనదాసురాలని నీ చిత్తం చొప్పున నాకు జరగనుగాక అంటూ అన్నది. యేసయ్యను మోయడానికి ఆమె అంగీకరించింది. దేవుని యొక్క చిత్తం చేయడానికి ఆమె తల వంచింది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరియ వలె పరిశుద్ధంగా నువ్వు జీవించిన ఎడల, నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను ఒక వ్యక్తి యొక్క చేతుల్లో పెట్టేంత వరకు నీ కన్యత్వాన్ని నువ్వు కాపాడుకోగలిగిన ఎడల మరియ పొందుకున్నటువంటి దయను నీవు కూడా పొందుకోగలవు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను దర్శిస్తూ ఉంటున్నాడు. యోసేపును మనం చూసినట్లయితే రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించి రహస్యంగా
యోసేపు నీతిమంతుడై ఉంటూ ఉన్నాడు. మన నీతి ఎట్లాంటిదో తెలుసండి? మన నీతి మురికి గుడ్డలతో సమానం. కనుక నువ్వు యేసయ్య రక్తంలో కడగబడిన ఎడల నీవు నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా నువ్వు తీర్చబడగలవు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవదూత వచ్చి యోసేపును దర్శిస్తూ ఉన్నప్పుడు నీ చిత్తం చొప్పున నేను జరిగిస్తానంటూ అన్నాడు ఆయన. యోసేపులో నువ్వు నేర్చుకోవలసింది మాట వినే స్వభావం, లోబడే స్వభావం, నీతిగా బ్రతికే స్వభావాన్ని యోసేపు కలిగి ఉంటూ ఉన్నాడు. అటువంటి గుణ లక్షణాలను మనం కూడా కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక గొల్లల దగ్గరికి వచ్చినట్లయితే గొల్లల్లో చదువు లేని వాళ్ళండి, మొరటి వాళ్ళు, మోటి వాళ్ళు, ఏమీ తెలియదు, అమాయకులు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. వాళ్ళు చేసే సహవాసం ఏంటో తెలుసా? ఆ గొర్రెలతో, అరణ్యంతో వాళ్ళ సహవాసం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడని నేనే అంటున్నాడు ఆయన. అరణ్యం లాంటి అనుభవంలో నువ్వు వెళుతూ ఉన్నా నా దేవుడు నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. ఆ గొల్లల దగ్గరకు వచ్చి ఆ దూత సెలవిస్తున్నప్పుడు ఆ గొల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ శుభ వర్తమానాన్ని, ఆ శుభ సందేశాన్ని 10 మందికి పంచడానికి వాళ్ళు సంతోషంగా, మహా ఆనందముతో ఆ సంతోషకరమైన శుభవార్తను ప్రకటించడానికి బయలుదేరారంట. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నా దేవుడు చిన్న వాళ్ళను కూడా వాడుకుంటాడండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అల్పులుగా ఉన్నటువంటి వారిని గనులుగా చేయడానికి సమర్థుడైన యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. జ్ఞానులు వచ్చినారు, బంగారము, సాంబ్రాణి, బోలం యేసయ్య పాదాల దగ్గర పెట్టి నమస్కరించినారంట. జ్ఞానులకు ఎంత జ్ఞానం ఉంటుంది అంటే వారి ధర్మశాస్త్రాన్ని అంతటిని చాలా చక్కగా చదివేస్తుంటారు. ధర్మశాస్త్రంలో ఎక్కడ ఏముంది, ఎక్కడ ఎలా ఉంది అనేది ఈ జ్ఞానులకి తెలుసు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు అలాంటి జ్ఞానులు ఆ బాల యేసుని దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువులు, ఆ కానుకలు ఆయన పాదాల దగ్గర పెట్టి నమస్కరిస్తూ ఉంటూ ఉన్నారు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ జ్ఞానాన్ని పక్కన పెట్టు, నీ క్యాడర్ని పక్కన పెట్టు, నీ స్థితిని, నీ రేంజ్ను పక్కన పెట్టు. నీ తగ్గింపు స్వభావంతో నువ్వు తగ్గించుకుని దేవుని మందిరంలో నువ్వు కనబడిన ఎడల తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడు. నువ్వు తగ్గించుకున్నట్లయితే అంతకంతకు నువ్వు హెచ్చించబడతావు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈ జ్ఞానులకి నక్షత్రము దారి చూపించిందంట. నక్షత్రం దేనికి గుర్తో తెలుసా? ఒక వెలుగుకరమైన పరిస్థితికి గుర్తుగా ఉంటూ ఉన్నది, వెలుగుకు సూచనగా ఉంటూ ఉన్నది. ఆకాశమందు జ్యోతి వలె ప్రకాశించాలి నువ్వు క్రీస్తు కొరకు. యెషయా 61లో లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చే ఉన్నది. యేసయ్య వచ్చే ఉన్నాడండి, యేసయ్య పుట్టే ఉన్నాడు. ఆయన నీలో పుట్టాలి. నీలో పుట్టిన ఆ వెలుగు ఈ ప్రపంచమంతా చూడాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. క్రీస్తు కొరకు హదస్సలాగా ప్రకాశించాలి మనం. క్రీస్తు కొరకు తేజరిల్లాలి, వెలిగించబడాలి. నీవు వెలిగించబడి లక్షల కోట్ల మందిని వెలిగించేటటువంటి కుమారుడిగా, కుమార్తెగా నువ్వు నిలబడాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హేరోదును చూసినట్లయితే హేరోదు రాజు గర్వానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. నువ్వు గర్విష్ఠుల ఇల్లుని పెరికి పడేస్తాడు ఆయన. వినాశనానికి ముందు గర్వం ఉంటుంది. నువ్వు గర్వంతో నువ్వు నడుచుకున్నట్లయితే, గర్వంతో నువ్వు ప్రవర్తించినట్లయితే నీ గర్వం నిన్నే పాతాళంలో తొక్కేస్తుంది. ఎవరూ తొక్కవల్లే. నీ గర్వమే, నీకున్న క్వాలిటీనే అదే నిన్ను పాతాళంలో తొక్కేస్తుంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. గర్విష్టి స్వభావం మనలో ఉండకూడదు. మనలో ఏముండాలో తెలుసా? దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి,
సాత్వికం ఉండాలి, క్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉండాలి. యేసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక. ఇదండి క్రీస్తు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి ఆంతర్యం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యేసయ్య లోకానికి రావడానికి కారణం అదే, నిన్ను నన్ను విడిపించడానికే. పావనుడు, పాపానికి పరిహారం కలిగించడానికే రక్షకుడుగా వచ్చి అంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడైనటువంటి యేసయ్య, నీ ఘనమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన మంచి నామాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇప్పటి వరకు నీ పుట్టుకను గురించి మాట్లాడుకోవడానికి పరిశుద్ధాత్మ మీరు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. యేసురాజా, మా కొరకు ఈ లోకంలో మీరు జన్మించి ఉంటూ ఉన్నారు. మా సంఖ్యలు, మా కట్లు, మా బంధకాలు, మా బలహీనతలు, మా చెడు అలవాట్లు, మా చెడు వ్యసనాలు, మా పాప రోత జీవితం నుంచి శాశ్వతమైన విముక్తిని కలిగించడానికే ఈ లోకంలోకి మీరు వచ్చి ఉంటూ ఉన్నారు అయ్యా. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తూ ఉంటూ ఉన్నా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ పుట్టుకలో ఉన్న సకల ఆశీర్వాదాలతో, సమస్తానందముతో నింపి దీవించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసయ్య మంచి నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.